ఓ వినూత్న స్వాప్నికురాలి విజయగీతం ఇది. పురుషాధిపత్య వ్యాపార ప్రపంచంలో అరుదైన రీతిలో తెగువ చూపిన ధీరవనిత సాహసగాథ ఇది. ఆమె ఔషధ రంగంలో అద్భుతాలను ఆవిష్కరించింది. నేటి మగువకు మేటి స్ఫూర్తిగా నిలిచింది. బయోటెక్ క్వీన్గా చరిత్ర సృష్టించింది. సదా నవ్యపథం, సాధికార స్వభావం, సకారాత్మక దృక్పథం, స్వతంత్ర ఆలోచనా విధానం, సంక్షోభాలకు చెలించని తీరు, విలక్షణ వ్యక్తిత్వం ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేటట్టు చేసింది. ఆమె కిరణ్ మజుందార్ షా. బెంగళూరులో స్థిరపడ్డ రసేంద్ర మజుందార్ సంప్రదాయ గుజరాతీ. ఓ ప్రముఖ మద్యం తయారీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఆయన ప్రథమ సంతానం కిరణ్ మజుందార్. ఆటపాటల్లో, చదువులో అన్నింటా ఆ బాలిక ప్రథమం. మెడిసిన్ చెయ్యాలనేది ఆమె లక్ష్యం. పరిస్థితుల ప్రతికూలతతో అది సాధ్యపడలేదు. మౌంట్ కార్మెల్ కళాశాలలో జంతుశాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసింది. బెంగళూరు విశ్వవిద్యాలయం టాపరుగా కీర్తినార్జించింది. డిగ్రీ పూర్తయింది. ఏం చెయ్యాలి? అందరూ నడిచే బాటలోనే పయనించడమా? అందరికీ తనే కొత్తదారి చూపడమా? ఆమె భవిష్యత్ చిత్రపటంపై ఇదో శేష ప్రశ్న. కిరణ్ రెండో మార్గాన్నే ఎంచుకుంది. మధువు తయారు చేసే బ్రూయింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని తండ్రి సూచించారు. ఆయన నిర్ణయం ఆ రోజుల్లో సనాతన కుటుంబాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే కిరణ్ తండ్రి మాటే వేదమంత్రంగా భావించింది. ఆస్ట్రేలియా పయనమయ్యింది. మెల్బోర్న్లోని మోనాష్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందింది. బ్రూయింగ్ విభాగంలో ఎంఎస్ చేసింది. 1975లో చదువు పూర్తి చేసుకుని మాతృదేశానికి తిరిగి వచ్చింది. ఇక్కడ బ్రూవర్గా ఉద్యోగం లభించగలదని ఆశించింది. ఆ రంగంలో అందలాలు అందుకోవచ్చని ఆశపడింది. కాని ఆమె ఆశలపై మధువు తయారీ సంస్థలు నీళ్లు చల్లాయి. మగువకు ఈ మొరటు ఉద్యోగం ఎందుకంటూ నిరుత్సాహపరిచాయి. పరిస్థితి నిరాశాజనకంగా ఉండడంతో కిరణ్ నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది. అయితే తండ్రి ధైర్యవచనాలతో తెప్పరిల్లింది. నాణ్యమైన మద్యం తయారీలో కంపెనీలకు మాట సహాయం చేసే సలహా సంప్రదింపుల సంస్థను ప్రారంభించింది. దేశంలోని బ్రూవరీల స్థితిగతులను కూలంకషంగా అధ్యయనం చేసింది. అదే కాలంలో జీవ సాంకేతిక శాస్త్రం పాశ్చాత్య ప్రపంచంలో ఆవిష్కరించిన పెనుమార్పులను కిరణ్ పరిశీలించారు. మద్యం, ఔషధాలు, ఆహార పదార్థాల తయారీకి ప్రయోజనం చేకూర్చే ఎంజైముల ప్రాధాన్యంపై అధ్యయనం చేయడానికి ఆమె ఐర్లాండ్ వెళ్లారు. ఐర్లాండ్లో బయోకాన్ కెమికల్స్ కంపెనీ అధినేత అచినో క్లోస్తో పరిచయం ఆమె జీవన ప్రస్థానాన్ని పూలబాట పట్టించింది. భారత్లో జీవ సాంకేతిక పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికింది. 1977 సంవత్సరం. కొత్త గవాక్షాలు తెరుచుకుని విశ్వవిజ్ఞాన కాంతులు మన దేశంపై ప్రసరిస్తోన్న సమయం. ఈ క్రమంలో జీవ సాంకేతిక పరిజ్ఞానం భారతావని తలుపు తట్టింది. ఐర్లాండులో ఏర్పడిన పరిచయంతో బయోకాన్ అధినేత అచినో క్లోస్ భారత్ను సందర్శించారు. ఏకైక మహిళా బ్రూ మాస్టర్గా కిరణ్ మజుందార్ ఏటికి ఎదురీదుతున్న వైనాన్ని ఆసక్తితో గమనించారు. ఆత్మవిశ్వాసమే ఆభరణంగా ఆమె సాగిస్తోన్న వినూత్న ప్రస్థానాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఎంజైమ్ల వ్యాపారంపై ఆమె అవగాహన, లోతైన పరిశీలనకు ఆశ్చర్యానికి లోనయ్యారు. తన బయోకాన్ ఇండియాకు భాగస్వామిగా ఆమె సరిగ్గా సరిపోతారని అచినో క్లాస్ భావించారు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. భారత్లో బయోకాన్ స్థాపనకు మార్గం సుగమమైంది. బెంగళూరు కేంద్రమైంది. 1978లో కంపెనీ స్థాపితమైంది. ఓ కారు షెడ్డు తొలి కార్యక్షేత్రమైంది. ఇందుకామె తను బ్యాంకులో దాచుకున్న 10,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. బీరు, ద్రాక్షసార, జంతువుల ఆహారం తదితరాలకు కావలసిన ఎంజైమ్లను ఉత్పత్తి చేయటం ఈ సంస్థ తొలి గమ్యం, తొలి లక్ష్యంగా ఉండేది. మహిళ అనే చిన్నచూపుతో అనేక రకాలుగా అధికారులు వివక్ష చూపారు.
రుణాల మంజూరీలో బ్యాంకులు నిర్దయగా వ్యవహరించాయి. ఒక దశలో బయోటెక్ పరిశ్రమలనే నిరాకరించాయి. చివరకు కర్ణాటక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కనికరించడంతో బయోకాన్ బతికి బయటపడింది. ఈ దశలో ఆమె ఎంతో ఒత్తిడికి గురయ్యారు. లంచాలకు పని జరిగే వీలున్నా ముక్కుసూటిగానే నడిచారు, తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. In the early stages, it was really very difficult being a woman entrepreneur. మొదట్లో ఒక వ్యాపారవేత్తగా నిలబడ్డానికి ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ బయోకాన్ సంస్థ ప్రారంభించిన రోజుల్లో చాలా తక్కువ మంది మహిళలు వ్యాపార రంగంలో ఉన్నారు. అందుకే అవాంతరాలు ఎదుర్కొని నిలబడ్డ మహిళగా నాకు గుర్తింపు. నాకప్పుడు కేవలం 25 సంవత్సరాలు. ఆ యుక్త వయసు కూడా నాకు సవాల్గా నిలిచింది. వ్యాపార రంగంలో అగ్రస్థానం వహిస్తున్న యుక్త వయస్కురాళ్లు ఆనాడు అతి తక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత నేను స్త్రీని కావడం కూడా ప్రతికూలాంశంగా మారింది. మహిళనై ఉండటమే ఒక వికలాంగత్వం అన్నంత పరిస్థితులున్న రోజులవి. మూడో కారణం, నేనెన్నుకున్న వ్యాపారం ప్రజలకు అర్థం కానంత క్లిష్టతరమైంది. బయోటెక్నాలజీ అంటే ఎవరు అర్థం చేసుకోగలరో చెప్పండి. ఇలాంటి కష్టతరమైన అవాంతరాలెన్నింటినో అవలీలగా దాటాను. ఆ తొలి రోజుల్లో ఈ అడ్డంకులన్నీ అధిగమిస్తూ ఎంతో నేర్చుకున్నాను. ఈ రోజున అలా కాదు, అనేక కంపెనీలు రంగంలోకొచ్చాయి. అప్పట్లాగా నన్ను చూడరనుకోండి. ఈ రోజున భారత వ్యాపార రంగంలో గొప్ప విజయాన్ని సాధించిన మహిళగా నాకు పేరొచ్చింది. ఇదొక గొప్ప అనుభూతి. To the business community in this country. కిరణ్కు చిరుప్రాయం నుంచే కష్టాల్ని ఎదుర్కోవటం అంటే ఎంతో ఇష్టం. సవాళ్లను అధిగమించటం మరీ ఇష్టం. ఆ లక్షణమే ఆమెను ఈరోజు విశ్వవేదికపై నిలబెట్టింది. కిరణ్ మజుందార్ షా భాగస్వామ్య సంస్థ సాయంతో నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయనారంభించారు. 3 ఏళ్ల తరువాత హొసూర్ రోడ్డులోని ప్రస్తుత ప్రాంగణంలో కార్యాలయ భవనం నిర్మించారు. సంక్షోభాలు ఎదురైనప్పుడే నాయకత్వ ప్రతిభ, పరిణతి వెల్లడవుతాయి. సిబ్బందితో ముక్కుసూటిగా వ్యవహరించే కిరణ్ మజుందార్ 1985లో కార్మిక అశాంతిని, ఆందోళనను తొలిసారి చవిచూశారు. ఎంతో నిబ్బరంగా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. పరిస్థితిని చక్కదిద్దారు. ప్రారంభమైన దశాబ్ద కాలం తరువాత బయోకాన్ సేవలు బహుముఖంగా విస్తరించాయి. ఎంజైమ్ల యూనిట్ను ఇన్సులిన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చారు. ఆ తరువాత బయోకాన్ కంపెనీ జీవ ఔషధ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. మధుమేహం, క్యాన్సర్, హృద్రోగ నివారణ ఔషధాల ఆవిష్కరణకు పరిశోధనలు ఆరంభమయ్యాయి. రక్తంలో చెడు కొలెస్టరాల్ని తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారించే ప్రాణరక్షకాల ఉత్పత్తికి బయోకాన్ శ్రీకారం చుట్టింది. మనుషులకు మరణ శాసనం లిఖిస్తూ ఆయు ప్రమాణాలను తలక్రిందులు చేస్తున్న మహమ్మారుల పని పట్టడానికి వైద్య పరిశోధనలు వేగవంతం కావాలని కిరణ్ మజుందార్ గుర్తించారు. నూతన ఆవిష్కారాల ఆవశ్యకతను గ్రహించారు. ఈ నేపథ్యంలో 1994లో సింజిన్ పేరుతో ఓ పరిశోధనా సంస్థను స్థాపించారు. పరిశోధన ప్రక్రియలో అవుట్సోర్సింగ్ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఔషధాలను మార్కెట్లోకి వ్యాపార నామంతో విడుదల చేసే ముందే వాటిని జీవాలపై ప్రయోగించి ఫలితాల నిర్ధారణకు 2000 సంవత్సరంలో క్లినిజిన్ సంస్థను నెలకొల్పారు. అవయవ మార్పిడి కోసం రోగనిరోధక శక్తిని అణిచి ఉంచే మందులు, అధిక రక్తపోటు నివారణ, మధుమేహ వ్యాధికారక నివారకాలు, ఎలర్జీ కారకాల నిరోధకాలు, విటమిన్ సప్లిమెంట్స్, జీర్ణ ప్రక్రియకు తోడ్పడే జఠర రసాల ఉత్పత్తి, టీకాలు, కీళ్లవాతాలు, నొప్పి మందులు మొదలైన వాటి రూపకల్పనకై బయోకాన్ తీవ్ర పరిశోధనలు సాగించింది, ఫలితాలు సాధించింది. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల దృష్టిని ఆకర్షించింది. బయోటెక్నాలజీతో మందుల తయారీ మనకెంతో శక్తివంతమైన పరిష్కారాలు చూపింది. ఒకప్పటి అసాధ్యమైన ఔషధ అవసరాల్ని సుసాధ్యం చేసింది. సరికొత్త ప్రయోగాలతో, కొత్త కొత్త ఆవిష్కరణలతో ఎంతో విభ్రాంతికర ఫలితాలను ఇచ్చింది. అత్యంత క్లిష్ట సవాళ్లకు జవాబుగా మా బయోకాన్ సంస్థ నిలిచింది.
ఇన్సులిన్ అనేదాన్ని నోటి ద్వారా ఒక టాబ్లెట్ రూపంలో మానవ శరీరంలో ప్రవేశపెట్టడాన్ని ఒక సవాల్గా స్వీకరించింది. అనేక దశాబ్దాల నుంచి ఈనాటి వరకు ఆ ఇన్సులిన్ మందును ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికి రోజుకు 3 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇంజెక్షన్ ద్వారా అంత శ్రేయస్కరం కాదు. ఓ సంస్థగా ఈ ఇన్సులిన్ను ఒక మాత్ర ద్వారా ప్రవేశపెట్టే మార్గాలను పరిశోధించాం. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన బయోకాన్ నేడు ఇంతింతై అన్న రీతిలో ఎదిగింది. దీంతో ఆమె భారతదేశ మహిళల్లో అత్యంత ధనవంతురాలిగా చరిత్ర సృష్టించింది. సిబ్బందితో ఎంతో కలుపుగోలుగా ఉండే కిరణ్ మజుందార్ స్నేహశీలి. నారాయణ హృదయాలయకు చెందిన డాక్టర్ దేవి శెట్టి ఆమెకు ఆప్తమిత్రులు. బయోకాన్ను భారత్లో నంబర్ 1గా, ప్రపంచంలో నంబర్ 16వ అత్యుత్తమ కంపెనీగా నిలబెట్టిన బయోటెక్ మహారాణి కిరణ్ మజుందర్ షా విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1989లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2001లో భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్ ప్రోడక్ట్ ప్రాసెస్ డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ అవార్డుతో గౌరవించింది. 2002లో ఆమెకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఫార్మా రంగంలో విశేష కృషి చేసినందుకు 2003లో ఎక్స్ప్రెస్ ఫార్మా ప్లస్ సత్కారం, 2004లో ది ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో గౌరవించింది. 2005లో కెమ్టెక్ బయోఫార్మా అండ్ బయో అవార్డ్ కిరణ్ కు బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం పద్మభూషణ్తో ఆమెను సత్కరించింది. ప్రాణావసర జీవ ఔషధాలను తయారు చేస్తున్న కిరణ్ మజుందార్ 2005లో అమెరికా ఇండియా ఫౌండేషన్ సంస్థ కార్పొరేట్ లీడర్షిప్ అవార్డుతో గౌరవించింది. 2006లో సిఎన్బిసి టీవీ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసింది. 2007లో బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ అబెర్టే డాక్టరేట్ నిచ్చి ఆమెను సత్కరించింది. బయోటెక్నాలజీ సేవలకు గాను 2008లో యూకే గ్లాస్గో యూనివర్సిటీ డాక్టరేట్ తో సన్మానించింది. 2010లో టైమ్స్ మ్యాగజైన్ కిరణ్ ను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మందిలో ఒకరిగా అభివర్ణించింది. 2012లో ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కిరణ్ మజుందర్ షాను ఆసియా ఖండంలో వ్యాపార అభివృద్ధి చేస్తున్న 50 మంది శక్తివంతమైన మహిళల్లో ప్రముఖురాలిగా కీర్తించింది. 2013లో బయోటెక్నాలజీ రంగంలో కిరణ్ సేవలను కొనియాడుతూ కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2014 నాటికి కిరణ్ మజుందార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు చెందిన సుపరిపాలన మండలిలో మొదటి మహిళా అధిపతిగా ఎంపికయ్యింది. 2016-2017 సంవత్సరంలో కిరణ్ మజుందార్ ఫోర్బ్స్ మ్యాగజైన్ సూచికలో 77 మరియు 71వ ర్యాంకుకు గాను అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచింది. మే 2015లో ఫెడరేషన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా మౌంట్ హెలెన్ క్యాంపస్ లో ఒక రోడ్డుకు మజుందార్ డ్రైవ్ అనే పేరుతో నామకరణం చేసింది. కిరణ్ మజుందార్ తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతగా తలమునకలైనప్పటికీ సామాజిక బాధ్యత మరవలేదు. ఆమె సంఘసేవలో అగ్రభాగాన నిలిచారు. అందుకుగాను బయోకాన్ ఫౌండేషన్ను ప్రారంభించారు. గ్రామీణులకు ఆరోగ్య బీమా వైద్య సదుపాయాల కోసం ఈ ఫౌండేషన్ ద్వారా విశేష కృషి చేస్తున్నారు. నారాయణ హృదయాలయతో చేయగలిపి ఆమె ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించారు. We set up Biocon Foundation basically to address very critical healthcare needs of rural ఆరోగ్య రక్ష అనే ఆరోగ్య బీమా పథకం గ్రామీణ ప్రజలకెంతో ఉపయోగపడే ఓ మంచి పథకం. భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు ఎంతో క్లిష్టమైన వైద్య అవసరాల్ని తీర్చేందుకు బయోకాన్ ఫౌండేషన్ను రూపకల్పన చేశాం. ప్రధానంగా ఈనాడు గ్రామాల్లో హాస్పిటల్లో చేరాల్సినంత, ఆపరేషన్ చేయించుకోవాల్సినంతటి అనారోగ్యాలకు, జబ్బులకు కూడా వైద్యం అందని పరిస్థితి ఉంది. అందుకే మా సంస్థ ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ద్వారా ఉచిత ఆపరేషన్ సౌకర్యాలు, స్వల్ప ఖరీదులో హాస్పిటల్ సేవలు గ్రామీణ ప్రజలకు అందించాలని ఆశించాం. అతి తక్కువ ధరల్లో మందులు కూడా అందచేయాలని అనుకుంటున్నాం. Very subsidized hospitalization and of course very subsidized medicines would actually help them in a big way. And in this of course మా బయోకాన్ ఫౌండేషన్ సంస్థ నారాయణ హృదయాలయతో కలిసి
సమిష్టిగా ఈ కృషి చేస్తోంది. And Arogya Raksha is actually a collaboration of these two institutions where we have actually... ఈ ఆరోగ్య పథకం ఈ 2 సంస్థలు కలిసి నిర్వహిస్తున్నదే. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 70,000 మంది ప్రజలను ఈ పథకంలో నమోదు చేశాం. వారి వద్ద తలా ఒక 120 రూపాయలు మాత్రమే వసూలు చేసి వారికి కావలసిన ఆరోగ్య వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నాం. 120 rupees per annum per individual provide all these facilities that we're talking about. బయోకాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఆరోగ్యానికి సంబంధించిన అనేక హెల్త్ స్కీమ్స్ ప్రజల కోసం ఆరంభించారు. ఆరోగ్యంతో సహా పర్యావరణ రక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి తదితర లక్ష్యాలను సాధించడానికి కిరణ్ మజుందార్ కృషి చేస్తున్నారు. పుట్టి పెరిగిన బెంగళూరు నగరంపై కిరణ్కు ఎనలేని ఆపేక్ష. నగర పచ్చదనానికి, పరిశుభ్రానికి ఆమె సహకారం అందిస్తున్నారు. I think my key message to women entrepreneurs is that తమ సొంత భవిష్యత్తును రూపకల్పన చేసుకోవడానికి నేటి మహిళా వాణిజ్యవేత్తలకు ఎన్నో అవకాశాలున్నాయి. అలా రూపుదిద్దుకోవాలనుకునే మహిళలకు నేడు అనేక రంగాలున్నాయి. అనేక అవకాశాలు తమ ద్వారాలు తెరుస్తున్నాయి. టూరిజం పరిశ్రమ వెలిసింది. వినోద పరిశ్రమ వెల్లివిరుస్తోంది. బయోటెక్నాలజీ, సమాచార, ప్రసార రంగాలు ఆసక్తికర అంశాలుగా విరాజిల్లుతున్నాయి. వస్తు వినిమయ, విక్రయ రంగం సరే సరి. Biotechnology and information technology are very exciting segments. Then of course the whole consumer products area is opening up. ఇలా ఎన్నెన్నో అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి. అయితే మహిళలకు కావలసిందల్లా ఈ అవకాశాలను పొందాలనే ఆసక్తి, తమపై తమకు ఆత్మవిశ్వాసం, చేయగలమన్న నమ్మకం, నిబద్ధత, స్థిర నిశ్చయం, అంకితభావం ఉంటే చాలు. మహిళలు తప్పకుండా వాణిజ్యవేత్తలుగా అవగలరని అంటాను. బయోకాన్ ప్రాంగణంలో ఎదుగుతున్న మొక్కల సాక్షిగా, శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షాల సాక్షిగా ఆమె నిజమైన విజేత. ఈ తరానికే కాదు, రేపటి తరం మహిళలకే, భవిష్యత్తు భారతావనికే స్ఫూర్తి ప్రదాత. I want to see an India with people who are ప్రజలందరూ గర్వించే దేశంగా భారతదేశం ఉండాలని కోరుకుంటాను. A country where really poverty does get relegated to the museums because it really doesn't belong to ఈ మానవీయ సమాజంలో పేదరికం ఉండకూడదని నా కోరిక. భారతదేశాన్ని సమైక్యతా భావం వెల్లివిరిసే దేశంగా చూడాలనుంది. I think that's what I want. I would like to see. I would like to see an India and a nation which has very high levels of ఉన్నతమైన ఐక్యతా స్ఫూర్తి, అన్నింటా ఉత్కృష్టమైన విలువలతో ప్రపంచమంతా గౌరవించేలా మన భారతదేశాన్ని చూడాలనుకుంటున్నాను. Which the whole world respects.